హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఎందుకోసం అనంటే ప్రతి ఒక్క ట్రేడర్‌కి కూడా ఒక పర్ఫెక్ట్ బ్రేక్‌ఔట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అని చెప్పి ఒక డ్రీమ్ ఉంటుంది. సో పర్ఫెక్ట్ బ్రేక్‌ఔట్‌ని ఫైండ్ ఔట్ చేయడం కోసం జనరల్‌గా మనం ఎప్పుడైతే ట్రేడింగ్ చార్ట్స్ చూస్తూ ఉంటామో చాలా సార్లు ఫేక్ సిగ్నల్స్‌లో ఇరుక్కుంటూ ఉంటాం. సో ఆ ఫేక్ సిగ్నల్స్‌లో ఇరుక్కోకుండా ఉండడం కోసం మనకి ట్రేడర్స్ సైకాలజీ అనేది తెలిసుండాలి. సో ఎప్పుడైతే మనకి ట్రేడర్ సైకాలజీ తెలుసో దాని నుంచి మనం యూజ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బ్రేక్‌ఔట్స్‌ని ఫైండ్ ఔట్ చేసుకుంటే, మనం అక్కడ ట్రెడిషనల్ ఫేక్ సిగ్నల్స్‌లో ఇరుక్కోకుండా మంచి రైట్ సిగ్నల్స్ దగ్గరే మనం ట్రేడ్ చేసుకోగలుగుతాం. సో దానికోసం మనం చేయాల్సిందేంటి? అంటే ఫస్ట్ ట్రేడర్ సైకాలజీ తెలుసుకోవాలి. సో ట్రేడర్ సైకాలజీ మనకి చార్ట్స్‌లో ఎలా కనపడుతుంది అనంటే, యూజువల్‌గా ఏదైనా స్టాక్ పెరుగుతున్నప్పుడో, లేకపోతే పడుతున్నప్పుడో మనకి ట్రేడర్ సైకాలజీ ఎలా ఉండొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాక్‌కి అక్యుములేషన్ ఫేజ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ అక్యుములేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ పార్టిసిపేషన్ వచ్చి స్టాక్ ప్రైస్ బాగా పెరగచ్చు. సో ఇలా పెరిగిన తర్వాత కొన్ని సార్లు డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ వస్తూ ఉంటుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్‌లో ఎప్పుడైతే మనకి ఓవర్‌గా స్టాక్ డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత స్టాక్ పడుతూ ఉంటుంది. సో మనకి స్టాక్ అనేది ఎప్పుడు కూడా ఈ అక్యుములేషన్ ఫేజ్‌లోనో, లేకపోతే పబ్లిక్ పార్టిసిపేషన్ ఫేజ్‌లోనో, లేదా డిస్ట్రిబ్యూషన్ ఫేజ్‌లోనో ఈ మూడిట్లో ఏదో ఒక ఫేజ్‌లోనే ఉంటుందన్నమాట. అయితే యూజువల్‌గా మనం ఎప్పుడైతే బ్రేక్‌ఔట్స్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నామో, అలాంటప్పుడు అక్యుములేషన్ ఫేజ్ బ్రేక్‌ఔట్ అయ్యి పైకి పబ్లిక్ పార్టిసిపేషన్ వస్తున్నప్పుడు స్టాక్ ప్రైస్ అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటుంది. అక్కడ మనం ట్రేడ్ చేయడం ద్వారా మనం ప్రాఫిట్స్ తొందరగా గెయిన్ చేయగలుగుతాం. అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైతే మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో, డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత వచ్చే బ్రేక్‌ఔట్ ఏదైతే ఉందో, ఆ కిందకి బ్రేక్‌ఔట్ వచ్చినప్పుడు అక్కడ కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల స్టాక్ ప్రైజెస్ అనేవి షార్ప్‌గా పడిపోతూ ఉంటాయి. అక్కడ కూడా మనం ట్రేడ్ చేసుకోవడం ద్వారా ఫాస్ట్‌గా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ అక్యుములేషన్ ఫేజ్ దగ్గర గనక మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది నారో అయిపోతుంది. అంటే వైడ్ మూవ్‌మెంట్స్ రాకుండా స్టాక్ ప్రైజెస్ అనేవి దగ్గరగా వెళ్తూ ఒకసారి మనకి బ్రేక్‌ఔట్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైజెస్ అనేవి కంటిన్యూయస్‌గా పెరగడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకిక్కడ పబ్లిక్ పార్టిసిపేషన్ స్టేజ్‌లో కూడా కొంచెం అక్యుములేషన్ జరిగింది. ఈ అక్యుములేషన్‌కి సంబంధించిన బ్రేక్‌ఔట్ ఇక్కడొచ్చిన తర్వాత చాలా షార్ప్‌గా అప్ మూవ్‌మెంట్ వచ్చింది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫేజ్‌లో కూడా ఇక్కడ కొంతకాలం డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో ఇది జరిగేది మనకి అక్యుములేషనా, డిస్ట్రిబ్యూషనా అనేది తర్వాత ట్రెండ్‌ని బట్టి చెప్పగలమే కానీ, ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి దాన్ని అక్యుములేషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ అని చెప్పలేము. అయితే ఇలాగ స్టాక్ ప్రైస్ నారో అయిన తర్వాత పైకి బ్రేక్‌ఔట్ అయితేనేమో గత ట్రెండ్ వచ్చేసి అక్యుములేషన్ అవుతుంది. అదే ఒకవేళ స్టాక్ నారో అయిన తర్వాత నెక్స్ట్ ట్రెండ్ గనక కిందకొస్తే అప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్‌లో కూడా స్టాక్ ప్రైసెస్ నారో అయ్యి ఎప్పుడైతే మనకి ఇలాగ బ్రేక్‌ఔట్ వస్తుందో ఆ బ్రేక్‌ఔట్ నుంచి చాలా షార్ప్‌గా పడిపోవడం మనకు కనపడుతుంది. ఇలాగా స్టాక్ ప్రైసెస్ నారో అయ్యేటప్పుడు చాలామంది ట్రేడ్ చేస్తూ ఫేక్ సిగ్నల్స్‌లో ఇరుక్కుంటూ ఉంటారు. అందుకని స్టాక్ ప్రైసెస్ నారో అయ్యేటప్పుడు కాకుండా వైడ్ అయ్యేటప్పుడు గనక మనం ట్రేడ్ చేస్తూ క్లియర్ కన్ఫర్మేషన్ దగ్గర మనం ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిటబుల్‌గా ఉంటుంది. సో దీనికోసం మనం యూజ్ చేయగలిగిన సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే బొలింజర్ బ్యాండ్ అనమాట. సో చాలామందికి మీకు ఆల్రెడీ బొలింజర్ బ్యాండ్ టెక్నిక్ ఐడియా ఉండే ఉంటుంది. కానీ బొలింజర్ బ్యాండ్‌ని ఇంకా ప్రాపర్‌గా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి స్టాక్ ప్రైస్ ఇలా పడిపోతున్నప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యుములేషన్ ఫేజ్ జరుగుతూ ఉంది. అయితే ఇది అక్యుములేషన్ అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నెక్స్ట్ ట్రెండ్ అనేది అప్ ఉంది కాబట్టి ఇక్కడ జరిగే నారో మూవ్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను అక్యుములేషన్ అనుకుంటున్నాను. సో ఈ అక్యుములేషన్ జరుగుతున్నప్పుడు మీరు బొలింజర్ బ్యాండ్‌ని గనుక అబ్జర్వ్ చేస్తే అంతకుముందు కొంచెం లావుగా ఉన్న బొలింజర్ బ్యాండ్ కాస్త తర్వాత సన్నగా అవుతూ కాంట్రాక్ట్ అవుతూ ఉందన్నమాట. సో ఈ బొలింజర్ బ్యాండ్ కాంట్రాక్షన్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ బిగ్ మూవ్‌మెంట్ రావడానికి రెడీగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బిగ్ మూవ్‌మెంట్ మనకి ఎప్పుడొస్తది అంటే ఈ బొలింజర్ బ్యాండ్‌ని పైకి క్రాస్ అయినప్పుడు మనకి చాలా ఫాస్ట్‌గా పైకి బిగ్ మూవ్‌మెంట్ రావచ్చు. లేదు ఒకవేళ బొలింజర్ బ్యాండ్‌ని గనక కిందకి క్రాస్ అవుట్ అయితే అప్పుడు మనకి కిందకి బ్రేక్‌ఔట్ వచ్చి చాలా షార్ప్‌గా స్టాక్ ప్రైసెస్ అనేది పడిపోవచ్చు. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే బొలింజర్ బ్యాండ్ ఎప్పుడైతే విడ్త్ తక్కువ అవుతుందో ఆ విడ్త్ నారో అయినప్పుడు మనం ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలి. అది కూడా బ్రేక్‌ఔట్ వచ్చిన తర్వాత. సో ఈ విడ్త్ నారోనా లేకపోతే వైడా అనేది మనకు అర్థం కాదు కదా! సో దానికోసం మనం బొలింజర్ బ్యాండ్ విడ్త్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో బొలింజర్ బ్యాండ్ మనకి దూరంగా ఉందా, దగ్గరగా ఉందా అన్న దాన్ని బట్టి మనకి బొలింజర్ బ్యాండ్ విడ్త్ కాలిక్యులేట్ అవుతూ ఎప్పుడైతే నాకు ఇలాగ విడ్త్ పెరుగుతూ ఉందో అలాంటప్పుడు బొలింజర్ బ్యాండ్ అనేది వైడ్ అవుతున్నట్టు.
అదే ఒకవేళ ఇలా విడ్త్ తగ్గుతూ ఇక్కడ బాటమ్ దగ్గరకొచ్చింది చూసారా? ఇక్కడ మనకి బొలింజర్ బ్యాండ్ అనేది నారో అయిపోయింది. సో, బొలింజర్ బ్యాండ్ నారో అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం స్టాక్‌ని ట్రాక్ చేస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే ట్రాకింగ్ చేస్తూ అది స్టాక్ గనక మనకి పైకి బ్రేకౌట్ అయింది అనంటే పైకి ట్రేడ్ చేసుకుంటాం. లేదు కిందకి బ్రేకౌట్ అయింది అనంటే సెల్ ఆర్డర్ పెట్టి కిందకి ట్రేడ్ చేసుకుంటాం. ఇలాగా బొలింజర్ బ్యాండ్‌ని అండ్ బొలింజర్ బ్యాండ్ విడ్త్‌ని రెండిటిని యూజ్ చేసుకుంటూ మనం ట్రేడింగ్ చేసుకోవచ్చనమాట. సో, కేవలం ఈ ఒక్క టెక్నిక్ అనే కాదు, బొలింజర్ బ్యాండ్ అనే కాదు, ట్రేడర్ సైకాలజీని అర్థం చేసుకునేలాగా ఉండే ఎలాంటి ఇండికేటర్‌నైనా కూడా మీరు అక్యుములేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏ ఫేజ్‌లో ఉంది అని అర్థం చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే ట్రెండ్‌ని గనక మనం ట్రేడ్ చేసుకున్నాము అంటే ఆబ్వియస్‌గా ప్రాఫిటబుల్‌గా ఉంటాం. అయితే ఈ బొలింజర్ బ్యాండ్స్‌ని మనం ఏ స్టాక్‌లో ఉంది, ఎక్కడ నారో అవుతుంది అండ్ అలాగే ఎక్కడ వైడ్ అవుతుంది, ఇలాంటివి మనం ప్రతి స్టాక్ ఓపెన్ చేసి చూడాలి అంటే కష్టం. సో, దీనికోసం మనం యూజువల్‌గా స్కానర్స్ యూజ్ చేస్తూ ఉండొచ్చనమాట. సో, మార్కెట్‌లో మనకి రకరకాల స్కానర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. రకరకాల వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి అండ్ పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ నాకు నచ్చి యూజ్ చేస్తున్న ప్లాట్‌ఫామ్ అండ్ నేను దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్న ప్లాట్‌ఫామ్ ఏంటి అంటే స్ట్రీక్. సో, నేనిక్కడ స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేశాను. సో, ఈ స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌లో గనక మీరు బ్యాక్ టెస్టింగ్ చేయాలన్నా, లేకపోతే స్టాక్ స్క్రీనింగ్ చేయాలన్నా మీకు ఎయిదర్ జీరోదా గానీ, ఏంజెల్ బ్రోకింగ్ అకౌంట్ కానీ ఉండాలి. సో, వన్స్ మీకు అకౌంట్ ఉంది అని అనుకుంటే దీంట్లో మీరు రకరకాల బ్యాక్ టెస్టింగ్ చేయొచ్చు, స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్గో ట్రేడింగ్ చేస్తూ ఉండొచ్చనమాట. సో, దీంట్లో ఇప్పుడు నేను క్రియేట్ స్కానర్‌కి వెళ్తున్నాను. సో, ఈ బ్రేకౌట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూడాలని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను నిఫ్టీ 100 స్టాక్స్ మొత్తం 100 స్టాక్స్‌ని నేను చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను రాసే కోడ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా అదే స్కాన్ జరుగుతూ ఉంటుంది. సో, నిఫ్టీ 100లో 15 మినిట్ చార్ట్ నేను తీసుకుంటున్నాను. సో, ఇంట్రాడే బేసిస్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే 15 మినిట్స్ గానీ, 10 మినిట్స్ గానీ పెట్టుకోవడం బెటర్. 1 మినిట్, 2 మినిట్‌కి వెళ్తే ఇందులో కూడా ఫేక్ సిగ్నల్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది చాలా బావుంటుంది. సో, దీంట్లో ఇప్పుడు నేను పీరియడ్ మ్యాక్స్ అనే టూల్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను లాస్ట్ 10 క్యాండిల్స్ యొక్క బొలింజర్ బ్యాండ్స్ కంపేర్ చేసుకుంటాను. లాస్ట్ 10 యొక్క బొలింజర్ బ్యాండ్స్ కంపేర్ చేసుకుంటూ ఎక్కడైతే విడ్త్ డిఫరెన్స్ 0 కంటే తక్కువ ఉందో అక్కడ నేను స్టాక్ అనేది బొలింజర్ బ్యాండ్ నారో నుంచి వైడ్ అవుతుందని అర్థం. సో, ఎప్పుడైతే బొలింజర్ బ్యాండ్ నారో నుంచి వైడ్ అవుతుందో డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో, అందుకని నేను బొలింజర్ బ్యాండ్ విడ్త్ తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, బొలింజర్ బ్యాండ్ విడ్త్ బై డిఫాల్ట్ నేను ఆఫ్‌సెట్ 0 తీసుకుంటున్నాను. తర్వాత మ్యాథ్ ఆపరేటర్‌లో మైనస్ అనే టూల్‌ని యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ బొలింజర్ బ్యాండ్ విడ్త్‌లో అగైన్ ఈసారి -1 తీసుకుంటున్నాను. అంటే లాస్ట్ క్యాండిల్ స్టిక్ వరకు చూసుకుంటా అనమాట. సో, ఈ డిఫరెన్స్ గత 10 స్టాక్స్‌కి ఇది చూసుకుంటది. చూసుకొని ఎప్పుడైతే ఇది నాకు లోవర్ దాన్ 0 గనక వచ్చింది అనంటే అలాంటప్పుడు బొలింజర్ బ్యాండ్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది అని అర్థం. సో, ఇక్కడ నేను నంబర్ అనే టూల్ రాసుకొని దీంట్లో నేను 0 ఇచ్చేసి డన్ క్లిక్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను బీబీ కాంట్రాక్షన్ అని తీసుకుంటున్నాను ఇక్కడ. అంటే ఏ స్టాక్‌లో అయితే బొలింజర్ బ్యాండ్ దగ్గరికి నారో అవుతూ ఉందో దానికోసం ఈ కోడ్ రాస్తూ ఉంటాం మనం. సో, బొలింజర్ బ్యాండ్ కాంట్రాక్షన్ గురించి ఫస్ట్ రాసి తర్వాత ఎక్స్‌పాన్షన్ మనం చూసుకోవచ్చు. సో, బొలింజర్ బ్యాండ్ కాంట్రాక్షన్ గనుక నేను చూసుకుంటే ఇన్ని స్టాక్స్‌లో నాకు బొలింజర్ బ్యాండ్ కాంట్రాక్షన్ అవుతూ ఉంది. సో, ఈ స్టాక్స్‌ని నేను ఇప్పుడు వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. సో, వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటూ ఒకసారి దీన్ని నేను బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకున్నా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ చార్ట్స్ ఓపెన్ చేసుకొని బొలింజర్ బ్యాండ్ విడ్త్ నారో అవుతుందా లేదా కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐటీసీ అనే స్టాక్ తీసుకుంటున్నాను. దీని స్టాక్ యొక్క చార్ట్ గనుక నేను ఓపెన్ చేసి సో, ఐటీసీ చార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ బొలింజర్ బ్యాండ్ గనుక నేను చూస్తే ఇక్కడ కాంట్రాక్ట్ అవుతూ ఉంది చూసారా బొలింజర్ బ్యాండ్. అట్ ది సేమ్ టైమ్ అంతకుముందు కూడా ఇక్కడ ఒకసారి కాంట్రాక్ట్ అయింది. కాంట్రాక్ట్ ఇలా ఎక్స్‌పాండ్ అవుతూ ఎప్పుడైతే స్టాక్ కిందకి డైరెక్షనల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందో ఇలా పడుతూ వచ్చింది కదా! సేమ్ అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు నేను అబ్జర్వేషన్‌లో పెట్టుకోవాలి. ఒకవేళ సపోజ్ ఇది గనక పైకి బ్రేకౌట్ ఇచ్చింది అనంటే పైకి ట్రేడ్ చేసుకుంటాను. కిందకి బ్రేకౌట్ వచ్చిందంటే కిందకి ట్రేడ్ చేసుకుంటాను. దీన్ని మనం ఆల్గో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో లైవ్‌లో అదే దానంతట అదే ట్రేడ్ చేసే విధంగా మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సో, అదెలా చేస్తాము అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఆహ్, అన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. మీకు ఏ స్టాక్స్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది అవసరం లేదు అని అనుకున్నాను అనుకోండి. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అవసరం లేదనుకున్నా. సో, దాన్ని తీసేస్తున్నాను. తీసేసి క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేస్తున్నాను. సో, ఒకసారి నేను బ్యాక్ టెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నా దీన్ని. సో, దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాసిన కండిషనే మళ్ళీ రాస్తున్నాను. కాకపోతే బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను కాబట్టి కరెంట్ క్యాండిల్ కాకుండా దానికంటే ముందు క్యాండిల్స్ వరకే అబ్జర్వ్ చేసుకుంటాను. సో, పీరియడ్ మ్యాక్స్ కండిషన్ రాసుకొని లాస్ట్ 10 క్యాండిల్స్ నేను చూసుకోవాలి. అగైన్ బొలింజర్ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉందో ఇది ఈసారి -1 తీసుకుంటున్నాను. అంటే లాస్ట్ క్యాండిల్ యొక్క బొలింజర్ బ్యాండ్ విడ్త్
సో మ్యాథ్ ఆపరేటర్స్లో మైనస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత బొలింజర్ బ్యాండ్ విడ్త్ ఈసారి ఇక్కడ -2 తీసుకుంటున్నాను. అంటే లాస్ట్ క్యాండిల్ యొక్క బొలింజర్ బ్యాండ్ అండ్ అంతకంటే ముందు బొలింజర్ బ్యాండ్ విడ్త్‌లో ఏవైతే ఉన్నాయో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది నాకు లోవర్ దాన్ 0 ఉండాలి. సో అగైన్ ఆ కండిషన్ రాసుకుంటే లోవర్ దాన్ తర్వాత నెంబర్ అనే కండిషన్ తీసుకొని దీంట్లో మనం 0 ఎంటర్ చేసుకొని డన్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇంకో కండిషన్ ఏం యాడ్ చేస్తున్నానంటే ఒకవేళ స్టాక్ ప్రైస్ గనక పైకి బ్రేక్అవుట్ వస్తే బొలింజర్ బ్యాండ్‌కి పైకి బ్రేక్అవుట్ వస్తే బై చేయాలని అనుకుంటున్నాను. సో బై కండిషన్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ 5 ఇక్కడ పెట్టుకుందాం. సో యాడ్ అనదర్ కండిషన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎండ్ అని వస్తుంది. దాని తర్వాత మనం ఇక్కడ స్టాక్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది నాకు బొలింజర్ బ్యాండ్‌ని దాటి పైకెళ్ళాలి. సో దానికోసం క్లోజ్ క్రాసెస్ ఎబోవ్ క్లిక్ చేసి ఇక్కడ నేను అప్పర్ బొలింజర్ బ్యాండ్ తీసుకుంటాను. యూబీబీ అప్పర్ బొలింజర్ బ్యాండ్ కనుక నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను ఇక్కడ డన్ కనుక క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఏవైతే స్టాక్స్ ఫస్ట్ కాంట్రాక్షన్ జరిగి తర్వాత కాంట్రాక్షన్ ఎక్స్పాండ్ అవుతూ అప్పర్ బొలింజర్ బ్యాండ్‌ని బ్రేక్అవుట్ అవుతూ పైకెళ్తుంది అని అంటే అలాంటప్పుడు ఆ స్టాక్స్ నాకు పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అని అనుకుంటూ అండ్ జస్ట్ బ్యాక్ టెస్టింగ్ కోసం నేను స్టాప్ లాస్ 1% పెట్టుకుంటున్నాను. టార్గెట్ 3% పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇక్కడ నేను బీబీ కాంట్రాక్షన్ అనే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని నేను బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దీన్ని నేను సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఏవైతే నేను సెర్చ్ చేసుకున్నానో వాటిలో అన్నిట్లో కూడా నేను ప్రాఫిటబుల్గా ఉన్నాను. సో మనం ఇక్కడ 26 సిగ్నల్స్ జనరేట్ అయితే 11 విన్స్ ఉన్నాయి, 15 లాసెస్ ఉన్నాయి. బట్ మనం లూజ్ అయ్యే ప్లేస్లో 1% లూజ్ అయ్యాము. గెయిన్ అయ్యే ప్లేస్లో 3% గెయిన్ అయ్యాం కాబట్టి స్టిల్ మనం ప్రాఫిటబుల్గా ఉంటున్నాం అనమాట. సో ఈ ట్రేడ్స్ అన్నీ చేసినా విర్చువల్గా మనం ప్రాఫిటబుల్గా ఉండగలుగుతున్నాం. సో ఇలాగా బొలింజర్ బ్యాండ్ అనే కాదు మీకు తెలిసిన ఏ టెక్నిక్నైనా సరే ట్రేడర్ సైకాలజీతో పాటు ఇన్కార్పొరేట్ చేస్తూ దాన్ని కనుక మనం అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేస్తే ఆబ్వియస్గా మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ఈ వీడియో చూస్తూ బొలింజర్ బ్యాండ్ విత్నే యూజ్ చేస్తూ ట్రేడ్ చేయాలి అని అనుకున్నా మీరు ఈ వీడియోని రిపీటెడ్ మోడ్లో చూసుకుంటూ కంటిన్యూస్గా ఇదే ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ సెల్ సిగ్నల్ కనుక మీరు జనరేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఎడిట్ దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ క్లోజ్ క్రాసెస్ ఎబోవ్ కాకుండా క్లోజ్ క్రాసెస్ బిలో లోవర్ బొలింజర్ బ్యాండ్ అనే టూల్ కనుక మనం యూజ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన కండిషన్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో పైన ఉన్నదేమో మనకి ఎప్పుడైతే బొలింజర్ బ్యాండ్ కాంట్రాక్ట్ అవుతుందో కాంట్రాక్ట్ అయ్యే టైం మన స్టాక్ని స్కాన్ చేసి పెడుతూ ఉంటుంది. అండ్ కింద రాసే కండిషన్ ఏంటంటే మనం పైకి ట్రేడ్ చేయాలా లేకపోతే కిందకి ట్రేడ్ చేయాలా. సో ఒకవేళ క్లోజ్ క్రాసెస్ ఎబోవ్ అప్పర్ బొలింజర్ బ్యాండ్ రాస్తున్నాము అని అంటే బై చేద్దామని ఉన్నట్టు. అదే ఒకవేళ సెల్ చేయాలి అని అనుకుంటే క్లోజ్ క్రాసెస్ బిలో లోవర్ బొలింజర్ బ్యాండ్ టూల్ రాసుకొని మనకు కావాల్సిన స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ని కనుక మనం ప్రెడిక్ట్ చేసి పెట్టుకుంటే దానికి సంబంధించిన ట్రేడ్స్ అనేది మనం ఇక్కడ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఈ స్ట్రాటజీ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో సింపుల్ లాజిక్ ఏంటి అంటే స్టాక్ ఎప్పుడైనా సరే సైడ్ వైజ్ మూవ్ అవుతుంటే ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుంది. ఆ బ్రేక్అవుట్ ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఆ వెయిట్ చేసేటప్పుడు మన పేషెన్సీని స్టాప్ చేసేది ఏంటి అంటే బొలింజర్ బ్యాండ్. బొలింజర్ బ్యాండ్ నారో అవుతుంది అని అంటే వెయిట్ చేయండి, ఇంకా ట్రేడ్ సిగ్నల్ రాలేదు. అండ్ ఎప్పుడైతే బొలింజర్ బ్యాండ్ ఎక్స్పాండ్ అవుతూ మనకి స్టాక్ అనేది ఒక డైరెక్షన్ క్లియర్గా కన్ఫర్మేషన్ రావాలి. బొలింజర్ బ్యాండ్ అప్పర్ బొలింజర్ బ్యాండ్ పైకో లేకపోతే లోవర్ బొలింజర్ బ్యాండ్ కిందకో కనుక మనకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని బట్టి బై ఆర్ సెల్ చేసుకుంటే మన ట్రేడ్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ రిస్క్ రివార్డ్ కూడా 1:2 కానీ 1:3 కానీ తీసుకుంటే మనం తక్కువ ప్రాఫిట్స్ వచ్చినా కూడా అంటే తక్కువ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చినా ఎక్కువ నెంబర్ ఆఫ్ లాసెస్ వచ్చినా స్టిల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ట్రేడర్ సైకాలజీ అండ్ మనీ మేనేజ్మెంట్ అనేది మన సక్సెస్కి ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.